కానీ ఆయన ఏ ప్రవచనకర్త ఫేస్ చేయనటువంటి సమస్యలు ఆయన ఫేస్ చేస్తున్నారు, వివాదాలు. చిరంజీవి గారి విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, ఎగ్జాక్ట్లీ లేదు వీళ్ళ స్వర్ణకారుల విషయంలో కానీ. కరెక్ట్. ఎందుకని అలా ఒకసారి కాదు కదా, వెంటనే దానికి వివాదాలు వస్తాయి. అక్కడే ఉందో ఆయన మహనీయుడని అన్నది అర్థం చేసుకోవాలా, లౌక్యం లేనివాడు అని తెలుసుకోవాలా, అమాయకుడు అని తెలుసుకోవాలా. ఇప్పుడు అప్రియం న బ్రూయాత్ శుభం బ్రూయాత్, అప్రియం న బ్రూయాత్ అని శాస్త్రం చెప్తుంది. శుభమే పలుకు ఎప్పుడు చూసినా, ఇతరులకు ఇష్టం లేనిది చెప్పకు, అప్రియమైనది చెప్పకన్నారు. అప్రియమైనది ఎవరు చెప్తారండి? మాస్టర్ ఒకడే చెప్తాడు. ఇప్పుడు స్టూడెంట్ పాఠాలు చిన్నప్పుడు నేను చదవట్లా, అరే ఇలా రా అని చెప్పి, నువ్వు చదువుకోకపోతే నాశనం అయిపోతావు రా అని చెప్పి అవసరమైతే కర్రతో కొడతాడు. టీచర్ ఒక్కడే, తల్లి ఒక్కతే, తండ్రి ఒక్కడే, టీచర్ మాత్రమే, ఈ ముగ్గురు మాత్రమే కొడతారు. మిగతా వాళ్ళు ఎవరికి అలా చేయరు, రిస్క్ తీసుకోరు. ఫ్రెండ్స్ అనేవాళ్ళు చెబుతారు, నాయన నువ్వు ఇలాగ వినకపోతే పెదనాన్నలు చిన్నాన్నలు వీళ్ళు చెబుతారు అంతవరకే. కానీ ఈ ముగ్గురు మాత్రము కంపల్సరీ, వాడు ఏమనుకున్నా సరే, చిన్నప్పుడు మనల్ని తిట్టుకుని అపార్థం చేసుకున్నా సరే, పెద్ద అయిన తర్వాత వీడు మా మాస్టర్ వల్ల, మా అమ్మ వల్ల, మా నాన్న వల్లే, నేను కొట్టడం వల్లే నేను బతికాను మంచిగా అని అంటారు. ఆ విధంగా ఆయన గరికపాటి నరసింహారావు గారు ఆయన ఆడవాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూశారు. ఇప్పుడు నిజమే, మరి ఇప్పుడు స్త్రీలంతా కూడా మోడర్న్, ఇప్పుడు ఆయన పెరిగింది తెలుగు మీడియం స్కూల్స్లో, జిల్లా పరిషత్ స్కూల్స్లో చదివారు. మేమంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదివాం. కాబట్టి మోడర్నిటీని మేము ఆస్వాదిస్తాం. జనరేషన్ గ్యాప్ ఉంది ఆయనకి, నాకు. నా గురువు స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన ప్రాచీనంగా తెలుగు మాట్లాడటమే తప్పు, కరెక్ట్ అంటారు వాళ్ళు. ఇంగ్లీష్ మాట్లాడితే అరే ఏంట్రా ఇంగ్లీష్ అంటారు. మాకు ఇంగ్లీష్ అంటే ఇష్టం, జనవరి 1 అంటే మాకు ఇష్టం అనుకున్నాం, వాళ్ళకి ఉగాదిరా అంటారు. కాబట్టి ఆ విధంగా పిల్లలు మరీ టూ మచ్గా డ్రెస్సులు వేసుకున్న వాళ్ళని అన్నారు. మీకు ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గోవాలో మొత్తం మనం గోవా కనుక వెళితే, గోవాలో లోకల్ ఉన్నవాళ్ళు మాత్రం పూర్తి పైజమా కుర్తా పూర్తి డ్రెస్ వేసుకుంటారు. ఇక బాంబే నుంచి, గోవాని, ఇంకా ఏ ఊర్లు పల్లెటూరుల నుంచి వచ్చిన వాళ్ళు మరీ దారుణంగా కట్రాయర్లు అంత సైజు వేసుకుంటారు. మరి మగాళ్ళు కాదు, మిడ్డీలు, బికినీలు అలా వేసేసుకుంటుంటే, సినిమా కత్రినా కైఫ్, ఐశ్వర్యరాయ్ గారు వేసుకున్నట్టు ఇక్కడ ప్రాక్టికల్ లైఫ్లో వేసుకుంటే ఎవరేమంటలేదు కదా. అలాంటిది వద్దమ్మా, కొంచెం ట్రెడిషనల్గా ఉండండి అన్నారు. ఇకపోతే చిరంజీవి గారి విషయంలో మాత్రము ఆయన ఎలా అంటే, చిరంజీవి గారు చాలా పెద్ద లెజెండ్. ఆయన కూడా మృదు స్వభావి, పాపం ఎవరిని ఏమనరు, ఆయన కూడా ఒక్క మాట అనలేదు. ఆయన సాత్వికుడు, మహాసాత్వికుడు అని పెద్ద పేరు ఉంది చిరంజీవి గారికి. అటువంటి వ్యక్తి మరి పక్కన ఫోటోలు దిగుతారు కదా, సినిమాలు పిచ్చి కదా మనకి అందరికీ. సో వెళ్ళి దిగుతుంటే, ఈయన స్ట్రిక్ట్ టీచర్ కదా, మామూలు లూజ్ టీచర్ అయితే బాగుంటుంది, స్ట్రిక్ట్ టీచర్ కమాన్ అని అది ఎక్కువసేపు అయ్యి ఉంటుంది, నాకు తెలియదు కాబట్టి మామూలుగా చెప్తాను, నా అసంప్షన్. కాబట్టి వాళ్ళు చెప్తున్నప్పుడు కొంచెం అది ఆపేస్తే ఆ కార్యక్రమం ఇంకా అవకూడితే నా ఉపన్యాసం చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేనైనా పాఠం చెప్పినప్పుడు, మనమైనా మీరైనా టీచర్గా ఉన్నప్పుడు సైలెన్స్ అంటాం, అందుకే వింటే మనం పాఠం వింటుందని. అలా కాకుండా ఎవరి ధోరణిలో వాళ్ళు మాట్లాడేసుకోండి, నా పాఠం నేను చెప్పేసుకుంటాను అని అనుకున్నప్పుడు ఆ స్టూడెంట్కి రాదు కదా. అంటే అక్కడ ఆయన ఆలోచనలో ఏముందంటే, పరిపూర్ణంగా ఫలితాన్ని తన స్టూడెంట్స్, విశ్వమే ఆయన స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళంతా కూడా ఆయన చెప్పే ప్రవచనాలని ఆస్వాదించి డెవలప్ అవ్వాలి, 100% ప్రాఫిట్ రావాలి అన్న సదుద్దేశంతో ఆయన చేసింది. సమాజం ఒప్పుకోదు కదా. సినిమాల మీద కూడా ఆయన కామెంట్ చేస్తుంటారు. ఇప్పుడు ఆయన కొన్ని ఏదో రైటర్గా ఉన్నట్టున్నారు సినిమాలకు కూడా, కొన్ని సినిమాలకి. బట్ స్మగ్లర్ ఏంటి, హీరో ఏంటి అని చెప్పి అనడం అనేది అట్లా హర్ట్ చేసేది కదా అవతల రైటర్ని. అంటే టీచర్ అనేవాడు హర్ట్ చెయ్యాలనే అంటాడు ఎప్పుడైనా సరే. సమాజ సంస్కరణ అంటే సమాజం అలా సిగ్నల్గా తీసుకుంటుందేమో. ఇప్పుడు నైజీరియా క్రాఫ్ట్స్ వచ్చినాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో, చూడండి ఇక్కడ మధ్యలోనే ఇలా కటింగ్ చేసుకొని ఇక్కడ వదిలేస్తున్నారు. ఆ క్రాఫ్ట్ చూసిన తర్వాత ఇదేంట్రా బాబు ఫస్ట్ టైంలో భయపడేవాళ్ళం, ఆ తర్వాత ఇప్పుడు కామన్ అయిపోయింది. అలా సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్తో వీళ్ళు రక్తి కట్టించాలని చేస్తారు, బాగానే ఉంది. కానీ శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏదైతే చేస్తారో మామూలు వాళ్ళు అదే చేస్తారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి రాజమౌళి గారు వాళ్ళు పెద్ద పెద్ద సినిమా వాళ్ళంతా కూడా అలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళు, వాళ్ళ హీరో అల్లు అర్జున్ కమాన్ మంచి స్మగ్లర్గా పెట్టారు. అబ్బా ఈ హీరో ఆ స్టైల్ ఎలాగైతే ఇప్పుడు అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ని కాపీ కొడతారో, సిగరెట్ రజనీకాంత్ సిగరెట్ తాగే స్టైల్ని అలాగైతే కాపీ కొడతారో, ఈ ప్రమాదం కూడా ఉంది కదా. ఏమో సినిమాల వాళ్ళు చూసి స్మగ్లర్గా ఉండి ఇలాగా చేస్తే బాగుంటుంది అని పాడవుతారేమో అన్న సదుద్దేశంతో తప్ప, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఎవరి మీద ద్వేషం లేని వ్యక్తి. ఆయనకే కాదు,
ఏ గురువుకి కూడా ఉండదన్నమాట, ఆధ్యాత్మిక గురువుకి కానీ టీచర్ కానీ. జనరల్గా అంటే ఆధ్యాత్మికవేత్తలు కానీ ప్రవచనకర్తలు కానీ రాజకీయాల జోలికి పెద్దగా వెళ్ళరు, టచ్ చేయరు. కానీ గరికపాటి గారు మోడీకి మీరు సపోర్ట్ చేయండి, మోడీ హిందూ ధర్మం సపోర్ట్ చేస్తారు, ఇలా ఓపెన్గా చెప్పేస్తారు. అది కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదు. మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీగా ఉండాలా ప్రతి వ్యక్తి. అంటే అన్ని రంగాలలోనూ నైపుణ్యాన్ని నేర్పాలా, ఆల్రౌండ్ డెవలప్మెంట్ నేర్పుతారు. టీచర్స్ ఏం చేస్తారంటే కేవలం పాఠమే నేర్పితే, రేపు నీ జీవితంలో ఒక సమస్య వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యావు, నీకు ఒక సమస్య వచ్చింది, ఎవరో ఒక ఆడవాళ్ళు వచ్చి నీ మీద నింద వేస్తారు, అది పోరాడాల, నువ్వు పోరాడి దాన్ని నిరూపణ చేసుకొని సక్సెస్ చేసుకొని మళ్ళీ నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలా కాకుండా బాబా ఇలా అనేసరికి సూసైడ్ చేసేసుకుంటే ప్రతి మానవుడు కూడా ఇక మిగలరని ఆ టీచర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ నేర్పుతారు. స్పోర్ట్స్ అని, ధైర్యం అని, తప్పును ప్రశ్నించే ఆ శక్తిని, తర్వాత ఇలా రకరకాలుగా. మరి అలాంటిది పాటించేది, రాజకీయాల జోలికి వెళ్లకుండా ఉండేది కేవలం ఒకటి శృంగేరి మఠం. భారతీతీర్థ స్వాముల వారు పొలిటికల్ ఇంటర్వ్యూస్ని కానీ పొలిటికల్ దాన్ని ఎంటర్టైన్ చేయరు. మరి అటువంటి భారతీతీర్థ స్వామి వారి శృంగేరి మఠంతో బాగా అటాచ్డ్ మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు. అయినప్పటికీ క్లోజ్గా చూసినా సరే అది ఆయన వ్యక్తిత్వానికి వీళ్ళ వ్యక్తిత్వానికి తేడా ఉంది. శంకరాచార్య సాంప్రదాయం వస్తుంది, అదే సాంప్రదాయం మనకి కంచికామకోటలో ఉంది. వేరే స్వాములు ఉన్నారు, వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడతారు. సో వాళ్ళు మాట్లాడినప్పుడు మనకి ఒక్కొక్కసారి ప్లస్ అవుతుంది, ఒక్కొక్కసారి మైనస్ అవుతుంది. కాబట్టి రాజకీయ రంగాలలో అంటే ఆయనలో ఉన్న గ్రహ సంపుటిని బట్టి ఒక జ్యోతిషం కూడా నేను చెప్తూ ఉంటాను. కాబట్టి మరి ఆ రవి కాంబినేషను, ఆ రాహు కాంబినేషన్ వల్ల రాజకీయాల్లో గుల అంటారు చూసారా, అది వేలు పెట్టాలని, నేను చేయాలని ఆ యొక్క ప్యాషన్ అనండి, లేకపోతే ఆ సరదా అనండి. ఒకడు సంగీతం రాస్తాడు, ఒకడేమో రాజకీయాల్లోకి వెళ్తాడు, అలా వారు వెళ్ళి వివాదాస్పదం అవుతున్నారు. దీన్నే బుధుడు 2వ ఇంట్లో ఉంటే కనుక, వాక్స్థానంలో బుధుడు ఉంటే తొందరపాటు మాటలు మాట్లాడి మళ్ళీ మనం తిట్టించుకోవడం అంటారు. గ్రహానుగ్రహం అంటారు. గ్రహానుగ్రహం. అందుకని వారు పాపం నా శనీశ్వరుడి విషయంలో కూడా వారు ఏమని చెప్తారు, శని ఇక్కడ కార్యక్రమాలు చేస్తే, ఆకాశంలో దానాలు చేస్తే శని మారుతుందా అంటారు. అది మంచి ఉద్దేశంతో చెప్పారు. నేను ఒక వీడియోలో చెప్పాను, నాయనలారా మారతాయిరా బాబు, అక్కడ శని ఆయన చెయ్యొద్దని అనడం లేదు, వ్యాపార ధోరణితో చేసేటటువంటి వాళ్ళకు వద్దన్నారు. నెక్స్ట్ కంటిన్యూషన్ చెప్పారు, అది ఆ వీడియో పూర్తిగా చూడకుండా షార్ట్లో పెట్టిన చిన్నదాన్ని చూసి శనీశ్వరుని ఇలా అనేసి ఆయన అనేది ఏంటంటే అరకొర నాలెడ్జ్ తోటి మూఢనమ్మకాలను పెంచుతున్నారు అని ఆయన అనేది. అవును, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఆయన సంపూర్ణత నేర్చుకోమంటారు. ఇప్పుడు యాక్చువల్గా ఆయన నాస్తికుల నుంచి భక్తిలోకి వచ్చారంటారు. అవును, వారి ఇంటర్వ్యూస్లోనూ వారి పరిచయస్తులు సన్నిహితుల ఇంటర్వ్యూస్లో మనం గమనించినట్లయితే నాస్తికత్వం అనేటటువంటిది నుంచి సమస్యలు పరిష్కారాల వల్ల ప్రాబ్లమ్స్ నుంచి అస్తిత్వానికి తీసుకొస్తాయి. అయితే ఈ 5 గురువులు కూడా ఎట్లా అంటే ఒక స్టేజ్ బై స్టేజ్ చెప్తారు. ఎలా అంటే ముందు ఆకారం, ఒక విగ్రహం పట్టుకోండి, ఆయన రాముడు లేదా అమ్మవారు కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, ఇట్లా చేయండి. నెక్స్ట్ రామకృష్ణ పరమహంస జీవితంలో జరిగిందే నేను చెప్తున్నా. తర్వాత ఏం చేస్తారంటే మెడిటేషన్, ఒక జ్యోతి రూపంలో, నిరాకార రూపంలో చూడు నాయన. తర్వాత తంత్ర రూపంలో, అంటే మేకల కట్టింగు కోళ్ళ కట్టింగులు కాదు, తంత్ర రూపం అంటే లోపలే మన తాంత్రిక శక్తులు, భైరవీ మాత వచ్చి రామకృష్ణ పరమహంసని యాక్టివేట్ చేస్తుంది, తంత్ర సాధన చేస్తుంది. అంటే అన్ని రకాల సాధనలు చేయించి పరిపూర్ణత రావడం కోసం ఈ గురువులందరూ కూడా ఏం చెప్తారంటే అన్ని విద్యల్ని స్లోగా నేర్పిస్తారు. అందుకని మీకు ఈయన ఏం చేస్తున్నారంటే ఆ స్టేజెస్ దాటిపోయింది ఆయన. ఇప్పుడు ఒక చిన్నగా, ఇప్పుడు ఆయనకి ఎంతండి వయసు, ఇప్పుడు 60 సంవత్సరాలకు వచ్చారనుకోండి ఉదాహరణకి, చాగంటి గారి కంటే 2 సంవత్సరాలు, ఒక 6 నెలలు పెద్ద అంటున్నారు కదా. మరి అప్పుడు ఆయన ఏమంటారంటే ఫస్ట్ స్టెప్ నుంచి దాటిచ్చేసి 3rd స్టెప్కి తీసుకెళ్తున్నారు ఆయన. నెక్స్ట్ మీరు ఆధ్యాత్మికంగా మైండ్ని ఇంప్రూవ్ చేయండి, మానసిక పూజ చేయండి, యద్భావం తద్భవతి, పేద సేవ చేయండి, అనాథల సేవ చేయండి, ఋషుల సన్యాసుల సేవ చేయండి. అండ్ స్వామి వివేకానందుడు కూడా అదే చెప్పాడు, సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్. అందువలన ఈ యొక్క మానవత సేవే మాధవ సేవ అన్నారు. కాబట్టి అలా డెవలప్మెంటే ఆ లెవెల్ ఆఫ్ సైకాలజీ అర్థం కాక, ఆ సైకో లెవెల్ అర్థం కాక, ఇది ఇంటలెక్చువల్స్కి మాత్రమే అర్థమవుతుంది. మామూలు వాళ్ళకి అర్థం కాక ఏం చేస్తారంటే ఏదో నాస్తికుడేమో అనుకుంటారు. కాబట్టి నిజంగా చెప్పాలంటే నాస్తికుడు కూడా ఆస్తికుడే. ఎందుకంటే నా అస్థి, ఏ వస్తువు అయితే లేదని చెప్తున్నామో, ఏ దేవుడైతే లేడని చెప్తున్నామో, ఉందని ఆస్తికత్వం చెప్తున్నాం. దేని గురించి చెప్తున్నాం? ఒక వస్తువు, అది దేవుడు. అది లేదు అంటున్నాం అంటే ఆ వస్తువు గురించే చెప్తున్నాం. కాబట్టి
అది నాస్తికత్వంలో కూడా ఆస్తికత్వంలో ఒక భాగం అనమాట. ఫైనల్గా ఇప్పుడు గ్రహస్థితి బాగలేదేమో అనిపిస్తుంది సోషల్ మీడియాని చూస్తుంటే. గరిపాటి నాగేశ్వరరావు గారి గురించి కొన్ని వస్తున్నాయి. మరి ఆయన ప్రవచనాలు కంటిన్యూ చేస్తారా, లేదంటే ఇప్పుడు ఉన్న అది జస్ట్ టీ కప్లో తుఫాన్ అనుకుంటున్నారా? అట్లాంటివి ఏముండవండి. ఇప్పుడు గురువు మోగపోస్తే సమాజం మోగపోతుంది. గురువు నోరు నుంచి ప్రవచనాలు రాకపోతే సమాజానికి లాస్, జ్ఞానానికి లాస్. మనం వేడుకోవాలి వారిని, గురువుల్ని. మనం ఎట్లా అంటే, అయ్యా మాకు రాజనీతి చెప్పండి. ఒక రాజనీతిజ్ఞుడు చనిపోతుంటే వెళ్ళి నేర్చుకో రాజనీతి అని అంటే అది ఫిక్షన్ స్టోరీ కింద చెప్పారు, రాముడు రావణుడు లక్ష్మణుడు అని. అలా చెప్పకూడదు. మనం ఎవరో ఒక రాజనీతిజ్ఞుడు చచ్చిపోతుంటే వెళ్ళి సేవ చేయని ఒక తండ్రి, మంచి తండ్రి కొడుకుని పంపితే ఆయన అవతల బాగుంటాడు. ఈయన వచ్చి ఏమన్నాడు ఆయన అంటే, అవతల బాగున్నాడు అంటే, ఏమడిగేవరా నువ్వు అంటే, నువ్వు ఎలాగో చచ్చిపోతున్నావు కదా, నీ దగ్గర ఏదో రాజనీతి ఉందంట కదా, అది చెప్పు కొంచెం అన్నాను అంటే, అవతల బాగుంటాడంటే, రే గురువుని అలా అంటావా, అట్లాగా సేవలు చేయాలరా, సేవలు చేసి వాళ్ళ మనసును ప్రసన్నం చేసుకొని అడగాలి అంటే, అప్పుడు అలాగ అడిగితే అప్పుడు రాజనీతి చెప్తే ఆయన ఏమన్నారు తెలుసా, నువ్వు ఏదైతే ఇతరులకు చేయకూడదు, నీకు ఇతరులు ఏదైతే చేయకూడదని అనుకుంటావో అది నువ్వు ఇతరులకి చెయ్యకు అని అంటారు. ఆయన అడగగానే వీడికి ఏం అర్థం కాలే కొడుక్కి. తండ్రికి ఇలా చెప్పగానే అలా అన్నాడు ఆ మహానుభావుడు అని చేతులతో దండం పెడతారు. కాబట్టి అంటే మనం ఇతరులు మనల్ని మోసం చేయాలని అనుకోంగా, అట్లాంటప్పుడు మనం ఇతరులకు మోసం చేయకూడదు. అది రాజనీతి. ఆ విధంగా ప్రపంచం అంతా కూడా జ్ఞానం ఇంకా పెరగాలి అలాంటి వాళ్ళు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ మీకు కూడా తెలుసు కదా, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు. ఈ స్టేజ్లో కూడా కంటిన్యూ అవుతారా? డెఫినెట్గా కంటిన్యూ కావాలని కోరుకుందాం. అది ప్రతి ఒక్కరు గురువు గారు ఆయన ప్రవచనాలు ఒక కౌన్సిలింగ్ లాగా ఉంటే యువతని ఒక కొత్త మార్గంలో తీసుకెళ్తున్నారు, మూఢనమ్మకాల వైపు నుంచి బయటపడేస్తున్నారు. కాకపోతే ఆయనకి మీరు అన్నట్టు గ్రహపాటు బాగలేదు అనుకుందాం, గ్రహపాటు ఏదో కొంచెం ఇబ్బందికరంగా ఉందేమో, మరి దీన్ని అధిగమించి వస్తారంటారా? గ్రహపాటు బాగోకపోవడం కాదు, ఒక సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, గ్రహాలతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని ఏదో పెడుతున్నారు వాళ్ళు. దట్ ఈస్ ఆల్ నాన్ సెన్స్. గురువు శాసిస్తే తదేవ లగ్నం తదేవ చంద్రబలం తదేవ తారాబలం తదేవ అన్నారు. గురువు శాసిస్తే ఆకాశంలో నక్షత్రాలే శుభమైపోతాయి. గురువు శాసిస్తే ఆ గ్రహాలే శాసించబడతాయి, అనుకూలమైన రీతిలోకి వచ్చేస్తాయి. నా గురోరధికం తత్వం, నా గురోరధికం జ్ఞానం, నా గురోరధికం తపః తస్మై శ్రీ గురవే నమః. గురువును మించిన జ్ఞానం కానీ మెటాఫిజిక్స్ కానీ, గురువును మించినటువంటి తత్వం అంటే మెటాఫిజిక్స్, ఆ తర్వాత జ్ఞానం. నేను జ్ఞానం నేర్చేసుకున్నాను, నా గురువు కంటే ఎక్కువ అంటే కుదరదు. గురువే జ్ఞానమే అధికమైనది శిష్యుడి కంటే ఎప్పటికైనా. తర్వాత నా గురోరధికం తత్వం, నా గురోరధికం జ్ఞానం, నా గురోరధికం తపః. నేను తపస్సు చేశాను, నేను చాలా చేసేసాను. నో, నువ్వెంత చేసినా గురువు తపస్సే అధికమైంది. గురువు యొక్క అనుగ్రహంతో మాత్రమే నువ్వు ఆయన పాదాల మీద అభిమానంతో మనం ప్రేమతో ఉంటేనే వస్తాం, ఇంకా డెవలప్ అవుతాం. నెక్స్ట్ నా గురోరధికం, నా గురోరధికం, నా గురోరధికం ఇది శివశాసనతః. గురువు కంటే అధికమైన వస్తువు ఏది లేదు లేదు లేదు. ఇది శివుని యొక్క శాసనం, మామూలు వాళ్ళ శాసనం కాదు. కాబట్టి గురు భక్తి అనేది ఉండాలి మొట్టమొదటగా. నా గురుగారంటే ప్రేమ, నా గురుగారంటే ప్రేమ అని చెప్తే మనము ఈ గురువు గారి మీద ప్రేమతో మనం ఏం చేస్తామంటే ఆయన అప్పుడు గురు రుణం తీర్చుకోలేము. గురు రుణం ఎలా తీర్చుకుంటుందంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన మిషన్ ఏంటి, ఆయన అది ముందుకు తీసుకెళ్ళాలా చేయాలా. ఇప్పుడు మనం పరమానందయ్య శిష్యులం, మనం మంచి కోసం చెప్తాం, అది చెడుగా పరిగణించవచ్చు గురువు గారులకి జనరల్గా అప్పుడప్పుడు. అయినా అది మన తప్పు కాదు. గురువుకున్న మనస్సుకున్న ఒక్క ఉదాహరణ మీకు చెప్తాను. ఆఖరిగా నా జీవరత్నం మాస్టర్ గారిని మా రైల్వే స్కూల్లో ఒక మాస్టర్ గారు ఉండేవారు. ఆయన భార్య ఉన్నారు. మా మాస్టర్ గారు మాకు చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన సోషల్ మాస్టర్ గారు, అమాయకుడు పాపం. ఆయన పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వస్తే మా క్లాస్మేట్ రైల్వే జనరల్ మేనేజర్ అయ్యాడు. ఈయన తెలుసు కాబట్టి, అరే నాకు రైల్వే ఆఫీసర్స్ జోన్ ట్రాన్స్ఫర్స్ అని ఇలాగా గ్రౌండ్స్లో సరిగ్గా లేదని చెప్పేసి నాకు ట్రాన్స్ఫర్ ఇవ్వట్లేదు, నీకు జిఎం నీ క్లాస్మేటే కదా, ఆయన శిష్యుడే వాడు కూడా, ఇలాగా నువ్వు మిగతా వాళ్ళు తెలుసు కాబట్టి నువ్వు ట్రాన్స్ఫర్ మాకు అదే విధానం ఉంటే చూడు నాయనా అన్నాడు. గురువు అడగడమే మహాప్రసాదంగా అనుకోవాలి. నేను పరమానందయ్య శిష్యుల్లో నెంబర్ 1. ఏం చేశానంటే, నాకేం తెలుసు, మా క్లాస్మేట్లో రిపోర్టర్స్ అయిన వాళ్ళని ఇద్దరిని పిలిచాను, మీలాంటి మిత్రుల్ని. అరే మన మాస్టర్ గారు మనకు పాఠాలు చెప్పారా, గురు రుణం తీర్చుకోవాలరా అంటే ఏం చేయాలి చెప్పాను. ఆయనకి ట్రాన్స్ఫర్ ఇవ్వట్లేదంటారా, ఆఫీసర్స్ కంప్లైంట్ ఇలా కంప్లైంట్ చేద్దాం, వాళ్ళు ఏంటి చిన్న చిన్న ఆఫీసర్స్ భయపడుతున్నారంటే, మేము ఢిల్లీలో ఉన్నటువంటి సిఆర్బి సెంట్రల్ రైల్వే బోర్డ్ చైర్మన్ ఇలా ఉంటారు, వాళ్ళ దృష్టికి వెళ్ళేలాగా న్యూస్ వేసాం.
పేపర్లో వాళ్ళు రాశారు, మా గురుగారు పక్షవాతం వచ్చిన ఆయనకి కంపాషనేట్ గ్రౌండ్స్లో ఇవ్వాలి, ఆయన పాపం 2 మోషన్ లేదని చెప్పి నేను రాయిపిస్తే బ్రహ్మాండంగా ఆయనకి ప్రమోషన్ వచ్చింది. అప్పుడు మా గురువుగారి ఇంటికి ఇంకోసారి వెళ్ళాం. తర్వాత మా గురువుగారు భార్య ఏమంది, ఒరే బుద్ధిహీనుడా, నన్ను ఇదే డైలాగ్ అంది, ఒరే బుద్ధిహీనుడా, నువ్వు మా ఆయనకి ఈ యొక్క పెరాలిసిస్ అని చెప్పి మన సర్కిల్లో, మన రైల్వే సర్కిల్లో ఒక 100 మందికి తెలిసేది, నువ్వు పేపర్లో వేసి 2 జిల్లాలు చెప్పినట్టు ఇండియా అంతా చెప్పావురా అంటే, తల్లి ఇంకా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల. అప్పుడు మా గురుగారు ఏమన్నారు తెలుసా అండి, గురుపత్ని అలా అన్నప్పుడు మాకు తల్లి కదా ఆమె, నేనేం ఫీల్ కాను, సిగ్గులేదు నాకు. అందుకని మా గురువుగారు భార్య ఇంకా తిట్టాలని కోరుకుంటాను నేను, గురుపత్ని అయినా గురువైనా. గురువు తిట్లే మనకి ఆశీర్వాదాలు. మా గురుగారు ఏమన్నారు తెలుసా అండి, దట్ ఈస్ ద డిఫరెన్స్ గురువు మనసుకి గురుపత్ని మనసుకి. గురువు ఏమన్నారంటే, పిచ్చిదానా, నా మంచి కోసం చేశాడు అతను, కానీ అది విధివశాత్తు తెలిస్తే ఏమద్ది, నలుగురు చెప్పుకుంటే 4 రోజుల తర్వాత మర్చిపోతారు, వాళ్ళలో ఉన్న వాళ్ళ లోపాలు అన్నారు. అనగానే ఆ గురువు యొక్క మనస్సు ఎన్నడూ కూడా శిష్యుడు తప్పు చేశాడు అని రానివ్వరు. లేకపోతే లాగి నన్ను 4 పీకి ఏంట్రా ఇది చేసామని అడుగుతారు కదా గురువు అనేవాళ్ళు. కాబట్టి ఎప్పుడు కూడా మన గురువు మనస్సు మంచిగా ఉంటుంది. గురుపత్ని కూడా తల్లి కాబట్టి ఆమె కూడా పైకి తిట్టినా తెంగర పనులు చూసి నవ్వుకుంటారు. గురువైనా, గురువు భార్య అయినా, ప్రజలైనా మనం ఓపెన్గా ఉండాలి. కాబట్టి తప్పకుండా మనం వారు ప్రవచనాలు చెప్పాలని చెప్తారు. అండ్ డెఫినెట్గా వాళ్ళు లేకపోతే మనకి దేశానికే లాస్, ప్రపంచానికే లాస్. ఎందువల్లంటే ఓపిక ఉన్నంత వరకు వీళ్ళ 5 గురువులు, అంతేకాదు వీళ్ళ 50 మంది అయిపోవాలా, ఎక్కువ మంది చెప్పాలి. కానీ యథార్థ భక్తి, యథార్థ జ్ఞానము, యథార్థ వాస్తవమైనటువంటి జ్ఞానాన్ని మాత్రమే బోధించాలి. వీళ్ళు అదే చేస్తారు. మిగతా వాళ్ళలో డీవియేషన్ ఉంటుంది. అంటే యథార్థత, అబ్సల్యూట్ ట్రూత్, అబ్సల్యూట్ నాలెడ్జ్ ఇవి ఇవ్వాలి. అలా ఇవ్వకుండా మామూలుగా చెప్తే కుదరదు. సో అలా ఇచ్చేటువంటి గరికపాటి గారు తన ప్రవచనాలని యథాతథంగా గతంలో మాదిరిగా కొనసాగిస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.